నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్ ప్లేస్లో సూసైడ్స్ దీనికి సంబంధించి కొంచెం సేపు దీని గురించి మాట్లాడాలని దీని గురించి తీసుకున్నానండి కొటేషన్ ప్లేస్లో. అందుకే కొటేషన్ ఏమి ఇవ్వలేదు. మనం ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇవన్నీ గమనించి చూస్తే సూసైడ్ రేట్స్ ఎంత ప్రివలెంట్గా ఉందో మనకు అర్థమవుతుంది. ఇవాళ మనం ఇది చదువుకోవడానికి రీజన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక హీరో సూసైడ్ చేసుకున్నారు అవునా. దీనికి సంబంధించి అసలు దానికి రీజన్స్ ఏంటి గమనించి చూడండి. ప్రతి సంవత్సరము 8 లక్షల మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. 40 సెకండ్లకు ఒకసారి 40 సెకండ్లకు ఒక మనిషి చనిపోతూ ఉన్నారు. చాలా 15 నుంచి 29 ఇయర్స్లో యంగ్ పీపుల్లో సూసైడ్ అన్నది సెకండ్ మోస్ట్ కామన్ అన్నమాట. డెత్స్ కాజ్ చేసే వాటిలో సెకండ్ మోస్ట్ ఇదే ఉంది. ఎందుకంటారు? ఏమేమి రీజన్స్ ఉన్నాయి? ఇండియాలో ఇవన్నీ రీజన్స్కే చెప్పారు. ఇంకో బ్యాంక్రప్సీ, వడ్డీలు కట్టకపోవడము, లవ్ అఫైర్స్, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎగ్జామ్ ఫెయిల్యూర్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అని మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది. మన ఫార్మర్స్ ఒకవైపు ఊరి వేసుకొని చచ్చిపోతున్నారు, స్టూడెంట్స్ ఒకవైపు ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే యాక్టర్ లాస్ట్ ఇయర్ మా టీచర్ ఒక ఆయన అనమాట, అంటే డైరెక్ట్గా క్లాసెస్ ఆయన వినకపోయినప్పటికీ కూడా ఒక ఆయన హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. ఇలాగా చాలామంది చూస్తుంటే ఎందుకని ఇలా అన్నీ అవుతున్నాయి? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవే కదా ఇప్పుడు సూసైడ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ప్రాబ్లమ్స్ ఇవి ఇంతకుముందు జనరేషన్స్కి లేవా? మనకే కొత్తగా ఉన్నాయా? ఎందుకని? ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ సూసైడ్ అన్నది చాలా పెయిన్ఫుల్ యాక్టివిటీ. ఇది పిరికి వాళ్ళు చేసుకుండేది అంటూ ఉంటారు, కానీ దానికి ఎంతో ఎంతో ధైర్యం కావాలండి. మనందరి లైఫ్లో మనము ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఒక్కసారైనా సరే అసలు ఎందుకు బ్రతుకు అని అనిపిస్తూ ఉంటుంది. అది స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి కంటిన్యూస్గా దాని మీదే థింక్ చేస్తూ ఉండడము, అప్పుడు సూసైడల్ థాట్ వస్తుంది. ఆ థాట్ రాగానే సూసైడ్ చేసుకోరు. దానికంటూ కొంత టైం అనేది పడుతూ ఉంది. దాని మీద ఆలోచించాలి, దానికంటూ ధైర్యం ఉండాలి, కూడగట్టుకోవాలి, ఆ తర్వాతే సూసైడ్. ఈ మధ్యకాలం చాలానే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వెన్షన్ తీసుకోగలిగితే సూసైడ్స్ని ఆపచ్చు. ఇక్కడ మనం గమనించాలి. సో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారు? ఇంత డబ్బులు ఉంది, ఇంత పేరుంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి ఉండేటటువంటి ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. ఏమంటారు? కెరియర్లో గ్రో అయ్యే కొద్దీ పర్ఫార్మెన్స్ ప్రెషర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న టైంలో ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా కొంచెం టెంపరీగా మారుతున్నటువంటి టైంలో ఇలాంటి మెంటల్ ప్రెషర్స్ అన్నవి కామనే అన్నమాట. ఎప్పుడైనా సరే ఫిజికల్ పెయిన్కి మెంటల్ పెయిన్కి చాలా తేడా ఉంటుంది. ఫిజికల్ పెయిన్ అన్నది సడన్గా, చాలా వరకు కేసెస్లో సడన్గా ఉంటుంది. కొద్ది రోజులకి ఎక్కువ పెయిన్ ఉంటుంది, కొద్ది రోజులు తగ్గుతుంది. కానీ మెంటల్ పెయిన్ అన్నది అలా కాదు, కంటిన్యూస్గా అలాగా ఉంటుందన్నమాట. సో ఒక మనిషికి అలాంటి టైంలో సపోర్ట్ అన్నది ఉండగలిగితే ఇలాంటి వాటి నుంచి బయటికి తీసుకొని రాగలము. మీరు వింటూ ఉంటారా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని చెప్పి. చాలామంది అసలు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని చాలామందికి తెలియదు. కొంచెం మనకి అవేర్నెస్ ఉండి కౌన్సిలింగ్స్ ఇవన్నీ తీసుకోగలిగి మెడికల్గా ఇలా ఇంటర్వెన్షన్స్ తీసుకోగలిగితే ఓకే. అలా లేకుంటే కొంతమందికి అసలు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని కూడా తెలియదు. కొంచెం కోపంగా వింతగా బిహేవ్ చేయడము, ఎప్పుడు మూడీగా ఉండడము, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. మరి అలాంటి వాళ్ళతో కొంత సమయం మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇప్పుడున్న మనకున్నటువంటి దాంట్లో ఏమైపోయింది, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు అవునా. సో దానివల్ల ఒకళ్ళకి టైం ఉండట్లేదు. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఒక 15 డేస్ బ్యాక్, ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ నాకు ఒక డీటెయిల్డ్ మెయిల్ పంపించారు. తను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. తనను చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా, చాలా చాలా సివియర్ ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు అని చెప్పేసి. తనకి రిప్లై పంపించడానికి నాకు ఏం పంపించాలో అర్థం కాలేదు. పంపిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. కానీ తను తలుచుకున్నప్పుడల్లా ఇలా ధైర్యంగా ఉండాలి అందరూ అని అనిపిస్తూ ఉంటుంది.
ఇంకొక విషయం చెప్తాను. 1 year బ్యాక్ అనుకుంటాను ఒక స్టూడెంట్ కాల్ చేశారు. తను అసలు నాకు బ్రతకాలని లేదు మేడం, అది ఇది అని చెప్పారు. కొన్ని రోజులు 1-2 days అలా మాట్లాడిన తర్వాత మరి ఎలా సెట్ అయ్యాడో ఏంటో తెలీదు. కొన్ని రోజులకి మంచిగా సెట్ అయ్యి మంచిగా ఉన్నాను అని మళ్ళీ ఫోన్ చేశాను అనమాట. అక్కడ మనం చేసింది ఏమీ లేదు, మనం ఏం చేయము, వింటాం అంతే. ఇప్పుడు వినేవాళ్ళే తక్కువ అయిపోయారనమాట. మనం వింటాం, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారన్నది ఓపిక్గా వినడమే. అది చేయగలిగితే అదే ఇంటర్వెన్షన్. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఉండేవాళ్ళు, అవునా? మదర్ పనికి వెళ్ళింది, తాతో ఎవరో ఒకళ్ళు, అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రెస్ అన్నది కొంతవరకు తక్కువే. ఇప్పుడు ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన జాబ్ ప్రొఫైల్స్ కానివ్వండి, మన సోషల్ రిలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్ని బిల్డ్ చేసేలాగా ఉన్నాయి. అందుకని డిప్రెషన్ అన్నది చాలా చాలా కామన్గా అయిపోతుంది. కానీ ఇది ఒక మెడికల్ దీనిలాగా మనం చూడట్లేదు. దాన్ని ఎక్కడ ఎగతాళి చేస్తారో అన్నట్టుగా కొంతమంది చెప్పరు, కొంతమందికి అసలు ఉందని కూడా తెలియదు. అలాంటి టైంలో దాన్ని గమనించి దానికి తగ్గట్టుగా మెజర్స్ అనేవి తీసుకోగలగాలి. ఏమంటారు చూడండి, స్టూడెంట్స్లో కూడా ఎక్కువగా ఉంటున్నాయన్నమాట ఈ సూసైడ్స్ ఇవన్నీ కూడా. సో జాగ్రత్తగా ఒకసారి చూడండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి. ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, ఇలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడు వినండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్తారంతేనా, కొంచెం వినడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అలా ఒకరికొకరికి తోడు లేకపోవడం వల్లే వినేవాళ్ళు ఉండరు. అందరూ ఉంటారు చుట్టుపక్కలే, కానీ వాళ్ళు అర్థం చేసుకొని వినేవాళ్ళు ఉండకపోతే అప్పుడు ఇలాంటి ఇష్యూ ఉంటుంది. ఆ మెంటల్ ప్రెషర్ నుంచి బయటపడడానికి మనమే ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. అక్కడే కరేజ్ అనేది ఉండాలి. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళలో ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు? దాన్ని కరేజియస్గా తీసుకోవాలి. దాని నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఎగతాళి చేస్తున్నారు, చేయనివ్వండి. ఎన్ని రోజులు చేస్తారు? ప్రాబ్లమ్స్లో ఉంది, ఫెయిల్యూర్ వస్తుంది ప్రతిసారి, రానివ్వండి, మళ్ళీ ఓవర్కమ్ అవ్వాలి. ఉండేది ఒకటే లైఫ్ కదా. సో ఒకసారి ఆలోచించండి. డిప్రెషన్లో అలా ఉంటే ఏం కాదు. కొన్ని రోజులు తిరిగి వెనక్కి చూసుకుంటే ఇవి చిన్న ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి, ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ చిన్నవే అవుతాయి. ఆలోచించండి. ఇలాగ డిప్రెషన్స్ ఇవన్నీ ఉంటే మీకు ఎవరైనా దగ్గరగా అనిపించిన వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడడానికి మొహమాట పడద్దు. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి NIRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, దీనికి సంబంధించి రిలీజ్ చేసింది కదా మన మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అన్నది. దాంట్లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది? మొత్తం మనకి 5 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటారు. ఈ 5లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంది? అది మనకి క్వశ్చన్ ఇక్కడ. మరి దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందండి? గమనించండి ఇక్కడ టేబుల్లో. సో యూనివర్సిటీస్ కనుక మనం గమనిస్తే ఎక్కువ వెయిటేజ్ అనేది మనకి రీసెర్చ్ ప్రొడక్టివిటీ, ఇంపాక్ట్ అండ్ IPRస్కి ఇవ్వడం జరిగింది. అలా కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి డిఫరెంట్ వాటికి వెయిటేజెస్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తే దీనికి మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందండి? బి అన్నది ఆన్సర్ అన్నమాట. రెండో క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, దీనికి సంబంధించి ఇది ఒక UN యొక్క బాడీ అంటున్నారు. UN యొక్క బాడీయా? కాదు, మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది, అది మనకి UN యొక్క బాడీ, ఇది కాదనమాట. ఒకటో తప్పు. రెండోది జడ్జిమెంట్స్ అన్నవి నాట్ బైండింగ్, అంటే ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి అనేం లేదు, వాళ్ళు పాటించకపోయినా చేసేదేం లేదు, అంతే కదా అండి. ఇప్పుడు USAకి చెప్పింది అదేమన్నా చేస్తుందా? సో ఇది కరెక్టే. మూడోది, ఇండియా అన్నది దీంట్లో ఒక మెంబర్ కంట్రీగా లేదు అంటున్నారు. కరెక్టా కాదా? కరెక్టే. ఇండియా అన్నది దీంట్లో మెంబర్ కంట్రీ కాదనమాట. USA దీంట్లో మెంబర్ కంట్రీ కాదు, చైనా దీంట్లో మెంబర్ కంట్రీ కాదు, మన ఇండియా కూడా దీంట్లో మెంబర్ కంట్రీ కాదు. సో అందువల్ల మూడోది కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? C 2,3 ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ గౌర్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ యానిమల్ గురించి మనం నిన్న చదువుకున్నాం కదా, నీల్గిరీస్లో దీని యొక్క ఎస్టిమేషన్ అనేది చేయడం జరిగిందని చదువుకున్నామా? దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి IUCN లిస్ట్లో ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది అంటున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో
ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది అన్నారు. ఎండేంజర్డ్ లిస్ట్లో ఉందా లేదా వల్నరబుల్ లిస్ట్లో ఉందా అండి? వల్నరబుల్ లిస్ట్లో ఉంది, అవును కదా. సో ఎండేంజర్డ్లో ఉంది అన్నారు కాబట్టి ఇదేమవుతుంది? తప్పు స్టేట్మెంట్. రెండోది, ఎండమిక్ అంటే నీలగిరి ప్రాంతాలకు మాత్రంలో అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది, వేరే ప్రాంతాల్లో కనిపించదు అంటున్నారు. కానీ మనకి మహారాష్ట్రలోను మధ్యప్రదేశ్లోను కూడా ఈ ఇండియన్ గౌర్ని మనం చూడొచ్చు అనమాట. అందువల్ల ఇది కూడా తప్పే, రెండు తప్పే. కాబట్టి ఆన్సర్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. నాలుగోది చాలా డైరెక్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటున్నాము. అది న్యూస్లో ఉంది కదా, అది దేనికి సంబంధించింది అంటున్నారు. దేనికి సంబంధించింది? అది మన టెలికాం సెక్టార్కి సంబంధించినటువంటిది అనమాట. ఆన్సర్ ఏ. మరి రేపు మనకి గుర్తుంది కదా T20 ప్రోగ్రామ్. రేపు ఎగ్జాక్ట్గా 7 o'clockకి మనకి T20 ప్రోగ్రామ్ అనేది ఉంది, ప్రిలిమ్స్ లైవ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నటువంటి 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. మనం ఎంతవరకు నేర్చుకున్నామో దాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే చదవడం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు, ఆన్సర్గా అక్కడ ఆన్సర్ చేయడం వేరు కదా. అందుకని సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ అన్నది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి న్యూ మ్యాప్, కొత్త మ్యాప్ ఏదైతే అది ప్రపోజ్ చేసిందో దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్నది నేపాల్ యొక్క పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని నేపాల్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది మెజారిటీతో అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందామండి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్స్కి వచ్చేటప్పటికి ఇండియా నేపాల్ రిలేషన్స్ అన్నటువంటి దాంట్లో చదువుకుంటామండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి మనం దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేసాం, గుర్తుందా? కాలపాని ఏరియాలో కాలపాని డిస్ప్యూట్ అంటే ఏంటో చదువుకున్నాము, గుర్తుందా అండి? మనం ఏం చేసాము? మానస్ సరోవర్ లేక్, కైలాస్ పర్వతం, దీనికి రీచ్ అవ్వడానికి అని చెప్పేసి లిపు లేక్ పాస్ గుండా వెళ్ళడానికి రోడ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కొత్త ప్రాంతంలో చేశారు, మా టెరిటరీలో చేశారు అని చెప్పేసి నేపాల్ అన్నది అలెజ్ చేయడం జరిగింది. లేదు అని చెప్పి మనం చెప్పాము, అయినా కానీ వాళ్ళు వినట్లేదు. అలాగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి, డిస్ప్యూట్ దీని మీద జరుగుతూ ఉన్నాయి. గత 1.5 month నుంచి ఇది కంటిన్యూస్గా ఇలా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడ వాళ్ళ యొక్క ఈ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మార్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఎలా మార్చారో చూడండి. ఇదిగోండి, ఇంతకుముందు ఇలా ఉండేది టెరిటరీ, ఇప్పుడు ఇదిగో ఈ ప్రాంతాన్ని కూడా యాడ్ చేసుకున్నారు. ఎందుకని? ఈ లింపుదారియా అనేటటువంటి ప్లేస్ నుంచి వచ్చేటటువంటి ట్రిబ్యూటరీ కూడా మాకు కాళీ నదిలో పార్టీ కాబట్టి ఇక్కడి నుంచి మా టెరిటరీ ఉంది, సో ఇది కూడా మాదే. అంటే కాలపాని ఏరియా అన్నది మాదే, లిపు లేక్ పాస్ అన్నది మా యొక్క టెరిటరీ కిందికి వస్తుంది అన్నట్టుగా నేపాల్ పాస్ చేయడం జరిగింది. అయితే ఏమైంది అంటే ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ తెచ్చుకున్నాక దాని గురించి నెగోషియేషన్స్ కానీ ఏమన్నా జరపాలంటే కష్టం కదా. మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని రావాలి, ఒకవేళ వాళ్ళు ముందున్న సిచ్యువేషన్కి వెళ్ళాలంటే అదంతా కష్టం కదా. సో ఇప్పుడు ఇది రిజిడ్ అయిపోతుంది. ఇంతకుముందు ఫ్లెక్సిబుల్గా ఉండేది నెగోషియేషన్ ఈ ప్రాంతానికి సంబంధించి, ఇప్పుడు అది రిజిడ్గా మారడం జరిగింది. అందువల్ల బైలేటరల్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మనము అసలు ఈ బిల్లుని పాస్ చేయొద్దని అడిగాము. వాళ్ళు అన్నారు, మీరెవరు మాకు చెప్పడానికి, మేము సావరెన్ కంట్రీ, మేము పాస్ చేసుకుంటాం, ఈ ప్రాంతం మాదే అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి అవన్నీ గుర్తెచ్చుకోండి, మనం చదువుకున్నవన్నీ. సుగాలి ట్రీటీ అని చదువుకున్నాం, గుర్తుందా? ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఉంటే ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి ట్రెండింగ్ టాపిక్స్, మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్ అనేటటువంటి ఒక పర్టికులర్ ఇది ఉంటుందండి, ప్లేలిస్ట్, దాంట్లో చూడండి. నేను వీలైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను ఇండియా నేపాల్ డిస్ప్యూట్ గురించి. నెక్స్ట్ చూడండి, చైనా ఇండియా బార్డర్ సిచ్యువేషన్ అనేది కంట్రోల్కి వచ్చింది అన్నట్టుగా మన ఆర్మీ చీఫ్ మనోజ్ నిరాన్వే చెప్తున్నారనమాట. సో మనకి రెండు దేశాల మధ్య డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. డిసగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా డిస్ఎంగేజ్మెంట్ అన్నదానికి మనం రాగలిగాము. డిస్ఎంగేజ్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దామా? దీన్ని మనం దేని కింద చదువుకోవాలి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము.
స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి బార్డర్ డిస్ప్యూట్, ఇండియా మరియు చైనా మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ ఏంటి అన్న కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటామండి. ఇంకా దీంట్లో మరి ఏమైంది, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కాన్ఫ్లిక్ట్ జరిగింది. లదాఖ్ ప్రాంతంలో 1 మంత్కి పైగా అక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళేమో ఇటు సైడ్కి వచ్చారని మనము, లేదు మీ వాళ్ళే మా సైడ్కి వచ్చారని వాళ్ళు, కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. అయితే 2 దేశాలు కూడా డిస్ఎంగేజ్మెంట్ పదం గుర్తుంచుకోవాలి. డిస్ఎంగేజ్మెంట్ అంటే ఆ బార్డర్ దగ్గర ఇద్దరు కూడా అలాగే ఎదురుగా ఈ గస్తీ కాకుండా కొంచెం దూరంగా వెళ్ళడము, ఆ డిస్ఎంగేజ్మెంట్కి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. అది ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది అనమాట. ఇది జస్ట్ అప్డేట్, ప్రతిరోజు చదువుకుంటూనే ఉన్నాం కాబట్టి దీన్ని అప్డేట్గా తీసుకోవాలంతే. ఈ ఆర్టికల్ కూడా ఎల్ఏసికి సంబంధించిందే అండి. అసలు ఇండియా చైనా మధ్యలో ఈ కంటెస్ట్ దేనికి జరుగుతుంది అంటే ఈ ఎల్ఏసి ప్రాంతమేనా, అక్సై చిన్ ప్రాంతంలోనేనా? సో ఈ అక్సై చిన్ ప్రాంతంలో గల్వాన్ వ్యాలీ అని, హాట్ స్ప్రింగ్ రీజన్, ఇక్కడ పాంగాంగ్సో లేక్, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ అనేవి ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి అన్నారు. మనం చదువుకున్నదే కదా. ఇక్కడ చూడండి, వెస్ట్రన్ సెక్టార్ అంటే ఇప్పుడు ఈ లదాఖ్ ఇది ఉన్నది. దాంట్లో ఎల్ఏసి అన్నది బ్రాడ్లీ చైనా అన్నది ఇక్కడి వరకు ఉంది కాబట్టి దీన్నే మనం ఎల్ఏసిగా గుర్తిస్తున్నాము. అదే ఈస్టర్న్ సెక్టార్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో మెక్మోహన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా ఏదైతే బార్డర్గా చూస్తుందో అదే కరెస్పాండింగ్ లైన్గా బార్డర్ లైన్గా ఉంది. మిడిల్ సెక్టార్ అంటే మనకి మిడిల్ సెక్టార్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవి వస్తాయా, అక్కడ మనకి ఏవైతే బార్డర్ కంట్రీస్గా ఉన్నాయో, బార్డర్ 2 దేశాలు అగ్రీ చేసినవి అక్కడ కరెస్పాండింగ్ బార్డర్గా ఉంది అంటున్నారు. అంటే ఏం లేదండి, వీళ్ళు చెప్తుంది వెస్ట్రన్ సెక్టార్లో ఏమో చైనా ఆక్యుపై చేసుకున్నంత వరకు ఎల్ఏసి అన్నాము, ఈస్టర్న్ సెక్టార్లో ఏమో ఇండియా ఎంతవరకు ఉందో అది మెక్మోహన్ లైన్ అన్నాము, అక్కడే బార్డర్ ఉంది. మిడిల్ సెక్టార్లో 2 అగ్రీ చేసిన ప్లేస్లో ఉన్నాయి అని చెప్తున్నారు. సరే, మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇది కూడా మనకు తెలుసు, వీడియోలో మనం చదువుకున్నాం, కానీ ఒకసారి చూడండి. బార్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ 1993లో ఇది చేసుకోవడం జరిగిందండి. దీని తర్వాతే 2 దేశాలు కూడా ఈ బార్డర్ అగ్రిమెంట్, ఈ బార్డర్ డిమార్కేషన్ చేసుకునే ప్రాసెస్ మొదలుపెట్టాయి. కానీ మళ్ళీ 2002లో ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు బార్డర్ని ఫైనల్గా డిమార్కేట్ చేసుకుందామన్న ప్రాసెస్ గురించి పెద్ద ప్రోగ్రెస్ ఏం లేదు. ఎన్నోసార్లు మీట్ అవుతూనే ఉన్నారు, కానీ దాంట్లో పెద్ద ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. మరి ఈ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం 2 దేశాలు బైలేటరల్గా ఎంగేజ్ అయ్యి ట్రీటీని, ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, బార్డర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. పాయింట్ని మెయిన్స్లో ఎక్కడన్నా రాసుకోవచ్చు. బార్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ 1993 అని చెప్పేసి. సరే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎవరైతే రివర్స్ మైగ్రేషన్ ప్రాసెస్లో ఊర్లోకి వెళ్ళిపోయారో అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి, ఆ మైగ్రెంట్స్ రిటర్నింగ్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జల్ జీవన్ మిషన్ అన్న దీని కింద, ఈ ప్రోగ్రామ్ కింద వాడుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. రూరల్ హౌస్ హోల్డ్స్కి ఎంజీఎన్ఆర్ఈజీ వర్క్ ఉంది కదా, దాన్ని ఎందుకు దీనికోసం వాడుకోకూడదు అన్నట్టుగా ఈ పర్టికులర్గా రాయడం జరిగింది అని చెప్తున్నారు, లెటర్ రాశారు అని చెప్తున్నారు. దేని కింద చదువుకుందామండి. సోషల్ జస్టిస్లోను గవర్నాన్స్లోను వేరియస్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ దీని కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్ అంటాము. అంటే దాని మీనింగ్ ఏంటి, వేరియస్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలపడం అన్నమాట. ఫస్ట్ అసలు ఇక్కడ ఎంజీఎన్ఆర్ఈజీ అంటే ఏంటో ఒకసారి చూద్దామా. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ అని రోజు అంటుంటారు కదా, ఏంటిది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటుంటారు. అదేంటి, ఇంతకీ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి, ఈ రెండింటినీ కంబైన్ చేస్తే వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి రూరల్ ఏరియాస్లో, ఈ మూడింటిని మనం చూద్దామండి. ఇవంతా కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుకుంటాము. అసలు ఎంజీఎన్ఆర్ఈజీ గురించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగచ్చు. జేజేఎం జల్ జీవన్ మిషన్ గురించి సపరేట్గా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగచ్చు అనమాట. సరే, ఫస్ట్ ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి 1972లోనే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అన్నది, ఇప్పుడు చూడండి, డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ చేయడం అన్నది స్టేట్ అనేది చేసుకుంటుందండి, స్టేట్ అనేదే చేయాలి. కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద
డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్కి స్టేట్స్కి సహాయం అందిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది 1972లో యాక్సలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ అనే దాని కింద తీసుకొచ్చింది. ఆ తర్వాత 2009లో దీన్ని రీస్ట్రక్చర్ చేసి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు 2009లో అనమాట. ఎన్ఆర్డిపి అని వాడుతూ ఉంటాం, ఎన్ఆర్డిపి అని ఇదన్నమాట. దీని గోల్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వీటిలో చెప్పినట్టుగా దీని యొక్క గోల్ని 2030 కల్లా అన్ని ఇళ్ళకి పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అందించాలి, అది దాని యొక్క గోల్. అయితే ఈ జల్ జీవన్ మిషన్ గమనించాలండి, 2009కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేవు. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చిందే 2015లో అనమాట. 2015 తర్వాత దాని యొక్క గోల్ని సవరించుకున్నారు. సరే, మరి ఈ జల్ జీవన్ మిషన్ అనేది లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చారు. మనకి సపరేట్గా ఒక మినిస్ట్రీని తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సపరేట్ మినిస్ట్రీస్, రూరల్ వాటర్ శానిటేషన్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్న తీసుకొచ్చారు. అవునా? ఈ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ వింటూ ఉంటారు ఈ పేరు, ఫ్లాగ్షిప్ స్కీమ్ అని, అంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. దీని కింద 2030 వరకు కాదు, 2024 కల్లా ప్రతి ఇంటికి పైప్డ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి. హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి కూడా పైప్డ్ వాటర్ అనేది అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. సరే, మరి ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూద్దామా? ఇక్కడ ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? జల్ జీవన్ మిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ చాలామంది ఊర్లకి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్స్ అనే వాళ్ళు వెనక్కి వచ్చేసారు కదా. వీళ్ళలో ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ అన్నది ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలదు? ఆ పర్టికులర్ చట్టం ప్రకారం ఓన్లీ అన్స్కిల్డ్ వర్క్ ఇస్తారు. స్కిల్డ్ పీపుల్ అయినా వచ్చి చేయొచ్చు, కానీ వర్క్ మాత్రం అన్స్కిల్డ్ వర్కే అలొకేట్ చేయడం జరుగుతుంది. సో అన్స్కిల్డ్ వర్క్ కదా, అందరికీ జాబ్స్ దొరకవు. కాబట్టి ఈ జల్ జీవన్ మిషన్ కింద ఎందుకని మిగిలిన వాళ్ళకి దీంట్లో పైప్ లైన్స్ వేసుకోవడము, వాటర్ రావాలంటే చాలా పనులు ఉంటాయి కదా. సో చాలామంది వెనక్కి వచ్చేసిన వాళ్ళలో చాలామంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉండి వెనక్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ మరి ఈ ప్రోగ్రామ్కి ఎందుకు వాడుకోకూడదు అన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్స్కి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి లెటర్ రాయడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీఏకి సపరేట్ ఫండ్స్ ఉన్నాయి, దీనికి సపరేట్ ఫండ్స్ ఉన్నాయి కదా. ఎలాగో లోకల్ గవర్నమెంట్స్ దీనికి ఉన్న సపరేట్ ఫండ్స్ని వినియోగించుకోవాలి, అక్కడున్న లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. దీంట్లో 2024 వచ్చిన టార్గెట్ అచీవ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి దీనిలో వినియోగించుకోవాలి. ఆల్రెడీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అన్నది చాలామందిని ప్లంబింగ్, ఫిట్టింగ్, ఎలక్ట్రిసిటీ వర్క్స్ వీటన్నిటిలోనూ ట్రైన్ చేసింది. మరి వాటిని ఎందుకు వాడుకోకూడదు? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇలాగా అన్ని స్కీమ్స్ని వాడుకుంటూ కన్వర్జ్ అంటే అన్నిటినీ మర్జ్ చేసుకుంటూ వచ్చే బెనిఫిట్స్ని పొందడమే కన్వర్జెన్స్ అంటాము. ఇలాంటి కన్వర్జెన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో అండర్ కౌంటెడ్ కేసెస్ ఉన్నాయి. మనం కౌంట్ చేసిన కేసెస్ అన్నవి సరికాదు, ఇంకా ఎక్కువ కేసులే ఉండొచ్చు అన్నట్టుగా ఐసీఎంఆర్ యొక్క స్టడీ అనేది చెప్పడం జరిగిందనమాట. దీన్ని మనం దేంట్లో చదువుకుంటాం? సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 యొక్క టెస్టింగ్ మరియు స్ప్రెడ్ అన్నటువంటి దాని కింద చదువుకుంటాము. ఇక్కడ మరి కోవిడ్-19కి సంబంధించి కేసులు ఎక్కువ ఉండొచ్చు అని ఎలా చెప్తుంది ఐసీఎంఆర్ అన్నది? అది సీరోలాజికల్ టెస్టింగ్ అనేది జరపడం జరిగింది. ఏంటి ఇంతకీ సీరోలాజికల్ టెస్టింగ్ అంటే ఏంటి? అదొకసారి చూద్దాము. మరి ఎన్ని కేసులు ఎక్కువ ఉండొచ్చు? మరి ఎక్కువ ఉన్నాయంటున్నారు కదా, ఏం చేద్దాం? మరి సొల్యూషన్ ఏంటి? ఈ 2 విషయాలు మనం చూద్దామండి. ఇక్కడ గమనించాలి, సీరోలాజికల్ సర్వే అన్నారు. ఐసీఎంఆర్ వచ్చేసి సీరోలాజికల్ సర్వే చేపట్టడం జరిగింది. సీరోలాజికల్ సర్వే అంటే ఏంటి? యాంటీబాడీ టెస్టింగ్. మనకి ఈ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ ఉన్నాయా, వాటిని ఉపయోగించి యాంటీబాడీ టెస్టింగ్ అనేది జరపడం జరిగింది. 69 జిల్లాల్లో కంట్రీ మొత్తంగా మనకి టెస్టింగ్ అనేది జరిపితే దాని ప్రకారం మనకి తెలిసిందేంటి, 0.73% పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పాస్ట్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళకు ముందుగా కోవిడ్-19 వచ్చింది, సార్స్ వైరస్ అనేది వచ్చింది అంటున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? వైరస్ ఇప్పుడు మనలో చాలామందిలో ఉండొచ్చండి,
ఇప్పుడు వైరస్ మనలో చాలా మందిలో ఉండొచ్చు, కానీ మనలో సిమ్టమ్స్ చూపించకపోవచ్చు. అంటే మనలో చాలామంది అసిమ్టమాటిక్గా ఉండొచ్చు. కొంతమందికి సిమ్టమ్స్ కనిపించవు, జబ్బు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, మనకి తెలీదు, అసిమ్టమాటిక్గా ఉండొచ్చు. సో వీళ్ళు జరిపినటువంటి యాంటీబాడీస్ మాత్రం ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మన బాడీలో వైరస్ ఉంది, దానికి మనం ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ బాడీలో యాంటీబాడీస్ అయితే ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. ఆ యాంటీబాడీస్ని వీళ్ళు టెస్ట్ చేశారు కాబట్టి ఎక్కువ మందికి ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. కానీ ఐసీఎంఆర్ ఏమంటుంది, ఇప్పుడు అసిమ్టమాటిక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు కూడా మరి ఇబ్బందే కదా. అందుకని మనం టెస్టింగ్ సరిగా జరపలేదు. టెస్టింగ్ జరుపుంటే ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదని తెలిసి ఉండేది. టెస్టింగ్ ప్రాపర్గా ఇంకా జరగట్లేదు, ఇంకా జరపాలి. చాలామందికే కేసెస్ ఉన్నాయి. మే 1కే మనకి మే 1 వారంలోనే 7 లక్షల మందికి వైరస్ సోకినట్టుగా ఈ పర్టికులర్ స్టడీలో తెలియడం జరిగిందండి. ఇక్కడ మనం ఏమేం చదువుకోవాలి, సీరోలాజికల్ సర్వే అంటే ఏంటి ఆ పదము. రెండోది, ఎందుకు ఎక్కువ ఉన్నా మనకి ఎక్కువ మందికి జబ్బు రాలేదు, వాళ్ళందరూ అసిమ్టమాటిక్గా ఉంటారు. మూడోది ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి, టెస్టింగ్ అనే దాన్ని ఎక్కువ సంఖ్యలో చేపట్టాలి. ఎందుకంటే అసిమ్టమాటిక్గా ఉన్నా వాళ్ళ నుంచి వాళ్ళకి జబ్బు రాకపోవచ్చు, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వైరస్ సోకితే వాళ్ళలో ఆ జబ్బు అనేది రావచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. హైడ్రోక్లోరోక్వైన్ అన్నటువంటిది మోర్టాలిటీ అంటే డెత్ రేట్స్ని ఏమీ తగ్గించలేదు అన్నట్టుగా రికవరీ ట్రయల్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట. ఈ రికవరీ ట్రయల్ ఎవరు కండక్ట్ చేశారన్నది మనం ఇక్కడ తెలుసుకుందాము. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందామండి. దీనికి వచ్చేటప్పటికి కోవిడ్-19కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అన్న దాని కింద చదువుకుందాం. మరి మనకి గుర్తుందా, ఈ పేరు ఎవరికన్నా గుర్తుందా, సాలిడారిటీ ట్రయల్స్ అనేవి గుర్తున్నాయా? సాలిడారిటీ ట్రయల్స్ ఎవరు చేపట్టినవి? WHO అనేది 5 పర్టికులర్ మెడిసిన్స్ని తీసుకొని వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి ఉన్నటువంటి ఆ పేరే సాలిడారిటీ ట్రయల్. అలా కాకుండా యూకేలో వాళ్ళ పేషెంట్స్ మీద అసలు కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ని ఇవి పనిచేస్తున్నాయా లేదా అన్నటువంటి దానికోసం వాళ్ళు చేపట్టినటువంటి ట్రయల్స్ని రికవరీ ట్రయల్స్ అంటాము. వీటిలో హైడ్రోక్లోరోక్వైన్ అన్నటువంటిది ఏ విధంగానూ ఇంపాక్ట్ చూపించలేదు, దాన్ని మేము ట్రయల్స్ నుంచి తీసేస్తున్నాము అని చెప్పడం జరిగింది. మనకు గుర్తుంటే WHO కూడా ఈ పర్టికులర్ హైడ్రోక్లోరోక్వైన్ వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు, దాన్ని మేము సాలిడారిటీ ట్రయల్స్ నుంచి తీసేస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ హైడ్రోక్లోరోక్వైన్ ఎక్కువ వాడితే దానివల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని తీసేస్తున్నాం అన్నారు. మీరు నిన్నటి వీడియో చూసారా? నిన్నటి వీడియోలో హైడ్రోక్లోరోక్వైన్ గురించి ఒక ఇన్ఫోగ్రఫిక్ ఇవ్వడం జరిగింది, ఒకసారి దాన్ని రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి WHO అసలు ఈ వైరస్ గురించి ఏమేమి చెప్తుంది అని చెప్తున్నారు. అసలు పీపుల్ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు ఏ విధంగా పెద్దగా వాళ్ళు ఏం అసిమ్టమాటిక్ పీపుల్ వల్ల ఏం ఇబ్బంది లేదు అన్నట్టుగా WHO చెప్పడం జరిగింది. దాంతో పెద్ద కాంట్రవర్సీ అయిపోయి మళ్ళీ అబ్జర్వేషన్స్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దీన్ని మనం దేని కింద చదువుకుంటామండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 మరియు కోవిడ్-19 యొక్క స్ప్రెడ్ అన్న దాని గురించి చదువుకుంటాము. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు సిమ్టమాటిక్ అంటే ఏంటి, అసిమ్టమాటిక్ అంటే ఏంటి. సిమ్టమాటిక్ అంటే ఇప్పుడు ఈ జలుబు రావడము, దగ్గు రావడము, జ్వరం ఉండడము, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడము, అవన్నీ సిమ్టమ్స్. అలాగ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళని సిమ్టమాటిక్ పీపుల్ అని అంటాము. ఎవరికైతే వైరస్ సోకిందో వాళ్ళలో సిమ్టమ్స్ కనిపించకుండా ఉంటారు కొంతమంది, వాళ్ళని అసిమ్టమాటిక్ పీపుల్ అని అంటూ ఉంటాం. ఈ అసిమ్టమాటిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అసిమ్టమాటిక్ పీపుల్ నుంచి పెద్దగా ఏం స్ప్రెడ్ అవ్వట్లేదు అన్నట్టుగా WHO చెప్పింది. ఆ తర్వాత చాలామంది సైంటిస్టులు, చాలామంది డాక్టర్స్ దీన్ని అపోజ్ చేయడంతో మళ్ళీ ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంది. ఇలాగా ఎందుకని, ఆల్రెడీ మనకి సైంటిఫిక్గా అసిమ్టమాటిక్ పీపుల్ నుంచి రావచ్చేమో అన్నది ఎక్కువ మంది చెప్తున్నటువంటిది. అది కంక్లూజివ్గా ప్రూవ్ అవ్వలేదండి, కరెక్టే. కానీ చాలామంది యొక్క ఎవిడెన్స్ అనేది అసిమ్టమాటిక్ పీపుల్ నుంచి కూడా వెళ్తుందని తెలుస్తుంది. మరి అలాంటప్పుడు WHO ఇలా చెప్తే దీని వెనుక మరి చాలామందికి ఏమైపోతుంది, మాకు సిమ్టమ్స్ ఏం లేవు కదా అనుకుంటాం. ఆ జాగ్రత్తలు అనేవి తగ్గిపోతాయి. అలాంటి టైంలో ఇది ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీ అన్నట్టుగా WHO చాలామంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. దాంతో WHO దాన్ని వెనక్కి తీసుకుంది.
మరి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమేం చెప్తున్నారు, అసలు జెనెటిక్ రోల్ ఏమన్నా ఉందా, జీన్స్ ఏమన్నా రోల్ని ప్లే చేస్తున్నాయి, కొంతమంది ఎందుకు త్వరగా రికవర్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు రికవర్ అవ్వలేకపోతున్నారు అంటే ఆల్రెడీ దానికి సంబంధించి మేము టెస్టింగ్ అయితే జరుపుతున్నామండి. కొన్ని బ్లడ్ గ్రూప్స్ అనేవి త్వరగా రికవర్ అవుతున్నాయి, కొన్ని బ్లడ్ గ్రూప్స్ అనే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వలేకపోతున్నారు. బట్ ఇది ఇంకా కంక్లూజివ్ కాదు కాబట్టి మనం ఇక్కడ తర్వాత చూద్దాం దీన్ని, సరేనా. ఇది వాళ్ళు కూడా ఇంకా కంక్లూజివ్ అని చెప్పలేదు కాబట్టి మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఈ రెండు పదాలకి తేడా అర్థమైందా, ప్రిలిమ్స్లో అడగచ్చు. సిమ్టమాటిక్ అంటే ఏంటి, అసిమ్టమాటిక్ అంటే ఏంటి, అసిమ్టమాటిక్ ట్రాన్స్మిషన్ అవుతుందా, ఎస్, కరోనాలో అసిమ్టమాటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవ్వచ్చు, అది మనం ఇక్కడ తెలుసుకున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అందరూ కూడా కరోనా వైరస్ దీనికి వ్యాక్సిన్ అనేది వచ్చేస్తుంది అంటున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎంత త్వరగా రావచ్చు, వస్తే అన్న దాని గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది రాయడం జరిగిందండి. దీన్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19, ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అన్నటువంటి దాంట్లో దీన్ని చదువుకుందాము. అసలు ఇంతకీ వ్యాక్సిన్ అంటే ఏంటి, బేసిక్గా వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్ అంటే ప్రివెన్షన్, ముందుగా రాకుండా ఆ పర్టికులర్ ప్యాథోజన్నే మనకి ఎక్కించడం అనమాట. మనము కరోనా వైరస్కి సంబంధించి ది స్టోరీ ఆఫ్ కరోనా వ్యాక్సిన్ అని ఒక వీడియో చేసాం, దాన్ని మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. స్టోరీ ఆఫ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అని ఉందో చూడండి. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో, వ్యాక్సిన్స్ ఎలా డెవలప్ చేస్తారు అంతా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వ్యాక్సిన్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే అన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్ స్టేజ్లో ఉన్నాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ స్టేజ్లో కొన్నేమో క్లినికల్ ట్రయల్స్ ఇంకా మొదలుపెట్టే ఉంటే, కొన్నేమో క్లినికల్ ట్రయల్స్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇంకా ఎక్కువ టైమే పట్టచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూద్దామా, ప్రిలిమ్స్లో అడగచ్చు కదా మనకి. సో ఒక్కసారి ఈ ప్రాసెస్ ఏంటి, క్లినికల్ ట్రయల్స్ ఏంటి, అది ఎలా కండక్ట్ చేస్తారో ఒకసారి చూద్దాము. ఈ ఆర్టికల్లో చెప్తున్న దాంట్లో పెద్దగా డీటెయిల్స్ ఏం లేవండి దీంట్లో, అసలు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామంతే. ఫస్ట్ ఇక్కడ గమనించండి, వ్యాక్సిన్ డెవలప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ ఫేజెస్లో ఫస్ట్ ఏంటి, రకరకాలుగా కొంతమంది ఏమో ఈ స్పైక్ ప్రోటీన్ని, కొంతమంది ఏమో దాంట్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ని, రకరకాల మెటీరియల్స్ని తీసుకుంటున్నారు. వాటి నుంచి ఒక వ్యాక్సిన్ని క్యాండిడేట్ వ్యాక్సిన్ అంటారు. క్యాండిడేట్ వ్యాక్సిన్ అంటే టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటిది. మైస్ ఇలాంటి వీటి మీద టెస్ట్ చేస్తారు, ఇంకా మనుషుల మీద టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో phase 1 క్లినికల్ ట్రయల్స్ అని, phase 2 క్లినికల్ ట్రయల్స్ అని, phase 3 అని, ఫైనల్గా phase 4 ఇది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్కి రావడానికి మనకి ఇంకా చాలా టైమే పట్టచ్చు. మన ఇండియాలో చూస్తే NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇది మన ICMR యొక్క ల్యాబ్, ఇది ప్లస్ భారత్ బయోటెక్ కలిసి వర్క్ చేస్తున్నాయి. మన ఇండియాలో ఇంకా చెప్పాలంటే సిరలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి వర్క్ చేస్తుంది. ఇలాగ చాలానే జరుగుతూ ఉన్నాయి. రీసెర్చ్ అయితే వరల్డ్ వైడ్గా 100కు పైగా రీసెర్చ్లు ఈ వ్యాక్సిన్ మీద జరుగుతున్నాయి, కానీ ఇంకా టైం అనేది పట్టచ్చు. కొంతమంది ఇంకా క్యాండిడేట్ వ్యాక్సిన్ తయారీలోనే ఉన్నారు ఇక్కడే, కొంతమంది స్టేజ్ 2 స్టేజ్ 3 దగ్గరికి వచ్చారు. సో ఇంకా టైం అయితే పడుతుంది, అంతవరకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆర్టికల్లో కొంచెం డీటెయిల్డ్గా మళ్ళీ మనం చదువుకున్నదే ఇచ్చారు కాబట్టి దాన్ని మనం చూడట్లేదండి, ఒకసారి ఈ డయాగ్రామ్ చూసుకోవాలి, ఇన్ఫోగ్రాఫిక్ని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కూల్స్ ఏం చేయాలి, ఇంతకీ రీఓపెనింగ్ అనేది చేయాలంటే స్కూల్స్ ఏ విధమైనటువంటి చర్యల్ని చేపట్టాలి అంటున్నారు. ఇక్కడ మనం గమనించాలండి, ఈ ఆర్టికల్లో అసలు ఏ విధంగా ఇప్పుడున్న కరోనా వల్ల ఏ విధంగా ఎడ్యుకేషన్ మీద ఇబ్బంది వచ్చింది, ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా వచ్చింది అంటున్నారు. దాన్ని మనం చూద్దాం. సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు ఎడ్యుకేషన్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 మరియు దాని యొక్క ఇంపాక్ట్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, లాక్డౌన్ అనేది అయిపోయి అన్లాక్ అన్నారు, చాలా యాక్టివిటీస్ అన్నవి మొదలుపెట్టారు. మరి స్కూల్స్ కాలేజెస్ ఇవి ఎప్పటి నుంచి తీస్తారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది మన క్వశ్చన్. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, చాలా స్కూల్స్ ఇప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రెండూ కూడా పిల్లలకి డిస్టాంట్ మోడ్లోనే స్కూల్కి వెళ్లకుండానే
వాళ్ళకి క్లాసులు చెప్పేదానికి ఇక్కడ చాలా యాప్స్ వాడుకోవడము, చాలా డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అయితే కొన్ని టెలివిజన్ ఛానల్స్ ద్వారా క్లాసెస్ కూడా చెప్పిస్తున్నాయి. కానీ దీనివల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి, కాదంటారా? 6-7 గంటలు క్లాస్లో కూర్చోడానికి 6-7 గంటలు మొబైల్ ఫోనో టీవీనో లేదా కంప్యూటర్ ముందో కూర్చోడానికి తేడా ఉందా లేదా? చాలామందికి డిజిటల్ డివైడ్ ఉందా లేదా? అందరికీ అందుతుందా? అందరికీ అందదు. అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. ఎడ్యుకేషన్ అన్నది అసమానతలను తగ్గించేలా ఉండాలి, కానీ అసమానతలని పెంచేదిగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు స్కూల్స్ తెరిచే పరిస్థితి ఉందా ప్రస్తుతానికి? ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి స్కూల్స్ రీఓపెన్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఫ్రాన్స్ అవి ఇలా స్కూల్స్ని రీఓపెన్ చేసుకున్నాక వాళ్ళ దేశాల్లో కేసులు బాగా పెరిగాయి. సో ప్రస్తుతానికి చాలామంది పేరెంట్స్ కూడా విల్లింగ్గా లేదనమాట. ఇలాంటి టైంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఆల్టర్నేటివ్గా ప్రస్తుతానికి ఓకే, కానీ అది ఇందాక చెప్పినట్టు ఇన్ఈక్వాలిటీస్ని పెంచే అవకాశం అనేది ఉంది. మరి ఏం చేద్దాము? త్వరగా దీనికి సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. ఈక్విటబుల్గా ఉండాలి. మన ఎడ్యుకేషనల్ సిస్టంలోనే చేంజెస్ అనేవి రావాలి. మరి ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ సిస్టమ్ని మార్చాలండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ కూర్చొని పట్టి ఆన్సర్ రాసి మ్యాథ్స్లో 100 మార్కులు, ఫిజిక్స్లో 100 మార్కులు తెచ్చుకుంటే దాన్ని బట్టి ఎలాగ మెరిట్ అనేది మనం కన్సిడర్ చేస్తాము, అవునా? సో ఈ కరోనా వైరస్ టైం అన్న దాన్ని ఎందుకు ఎగ్జామ్ని రీఓరియంటేషన్ ఎందుకు చేసుకోకూడదు? ఎగ్జామ్ అనేటటువంటి దాన్ని ఇప్పుడున్న ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి ఎందుకు మార్చేలాగా ప్రయత్నించకూడదు? అదొకసారి ఆలోచించాలి. స్కూల్స్ రీఓపెన్ అవ్వాలంటే ముందుగా మనకు యాంటీవైరల్స్ కానీ ఎఫెక్టివ్గా లేదా వ్యాక్సిన్ కానీ వస్తే కానీ స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, మరి మనం నిన్న మరియు మొన్న 2 రోజులు ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్ కరెక్షన్ చేయలేదు కదా, ఇవాళ చూద్దాం. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటి, కమ్యూనిటీస్ ఏ విధంగా దానివల్ల బెనిఫిట్ అవుతాయి అని చెప్పేసి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటో రాశారు, దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి, కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎకనామిక్ సర్వే వాటిని కనుక ఓవర్కమ్ అవుతే వాటిని అచీవ్ చేయొచ్చు అని చెప్పి రాశారు. ఇలా ఎప్పుడన్నా రాస్తూ ఉంటారు కదా, అక్కడ స్టాటిస్టిక్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్రెజిల్లో బోల్సా ఫెమిలియా అనేటటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇవన్నీ ఇనీషియల్గా రావండి, కొద్దిగా స్లోగా మీకు ఆన్సర్స్ ఇవన్నీ రాసే కొద్దీ అలవాటు అవుతాయి. ఇక్కడ కొంచెం స్టాటిస్టిక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది మీరు కేస్ స్టడీగా రాయాలి. ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అలా రాసుకోవాలండి. సరే, అక్కడ చూడండి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటని ఇంట్రడక్షన్లో రాసుకుంటాము. ఆ తర్వాత ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, సో దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అని రాసుకుంటాము. లాస్ట్లో దీనికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, దీన్ని ఇలా ఓవర్కమ్ అవ్వాలి. అది మన యొక్క ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఛాలెంజెస్ ఇవి, దాన్ని ఓవర్కమ్ అయ్యే విధానం ఇది అని. ఇక్కడ చూడండి లాభాలు ఏంటో రాశారు. మరి ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అని రాశారు. గుడ్ అండి. నేను ర్యాండమ్గా తీసుకున్నాను, 2 ఆన్సర్స్ తీసుకున్నాను అనమాట. నిన్నటి దానికి 2, మొన్నటి దానికి 2 బాగా రాశారు. ఇక్కడ చూడండి ఆయిల్ స్పిల్స్ గురించి అడిగాము. ఆయిల్ స్పిల్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి, దానివల్ల వచ్చేటటువంటి విపత్తులు ఏంటి, దానికి ఉండే పరిష్కారాలు ఏంటి అని రాశాము. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుందండి. నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆయిల్ స్పిల్స్ అలాంటివి ఉన్నాయి. సో అందుకే మిమ్మల్ని ఆ నోట్స్ చదివి ఆన్సర్ రాయమన్నాను. చూసుకున్నారు అందరూ? నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. మీరు టైప్ చేస్తే వస్తుందండి, అందరికీ ఓపెన్ అవుతుంది కదా. మనలాయక్స్ మన కోసం @మనలాయక్స్ మన కోసం, ఎక్కడా గ్యాప్స్ స్పేసెస్ ఏమీ ఉండవు. ఇది టైప్ చేయండి, మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. దాంట్లో మీకు నోట్స్లు అవన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. సరే, ఆయిల్ స్పిల్స్ గురించి ఈ స్టూడెంట్ చూడండి ఎలా రాశారు. ఆయిల్ స్పిల్ అంటే ఏంటి, దానివల్ల ఏ విధంగా ఇంపాక్ట్స్ ఉంటాయి, మరి ఆయిల్ దానికి సొల్యూషన్స్ ఏంటి, అది ఇక్కడ రాసినటువంటిది. ఏ విధంగా సొల్యూషన్స్ అన్నది వే ఫార్వర్డ్ రాయడం జరిగింది. కన్వెన్షన్స్ ఇలా పెట్టడం కాదండి. దీన్ని ఎలా రాయాలి, ఆయిల్ స్పిల్స్ అసలు ఏంటి, దాన్ని కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్తో రాస్తే బెస్ట్ కదా. ఆయిల్ స్పిల్ డెఫినేషన్ అనేది స్టార్టింగ్లో రాసే స్టూడెంట్ అలా రాస్తారు. అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఎలా రాయాలి, రీసెంట్గా ఆయిల్ స్పిల్స్ ఇక్కడ అయ్యాయి అని ఇంట్రడక్షన్లో మొదలుపెట్టుకొని దానివల్ల సోషో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఇవి
ఎకలాజికల్ ఇంపాక్ట్స్ ఇవి అని డిఫైన్ చేసుకోవాలి. ఆ తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి, ఏం మెజర్స్ తీసుకుంటే తగ్గుతుందో అది రాయాలి. ఇలా వీటి గురించి ఎలాబరేట్ చేయడం కాదు, మెజర్స్ ఏమేమి తీసుకోవాలో వాటిని లిస్ట్గా రాసుకోండి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా కన్వెన్షన్స్ని రాసుకోవాలి. వీటి గురించి 1 లైన్ అన్నా రాసుకోవాలంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఇలాంటి ఆన్సర్స్ని అప్రోచ్ అవ్వాలి. ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవాళ ఆర్టికల్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మనం చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇచ్చాం, బట్ ట్రై చేయండి. ఆల్రెడీ మనం చదువుకున్నాం చూసారా, వాటి నుంచి ట్రై చేయండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.